రాజు గారు ఈ రోజు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? వెజ్ ఇడ్లీ. వెజ్ ఇడ్లీ. ఎస్. సో ఇడ్లీ విన్నాం, ఇడ్లీ తెలుసు, తెలియని వాళ్ళు ఉండరు. అందులో వెజ్ ఇడ్లీ ఏంటి? సో అంటే వెజిటేబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసి చేసుకుంటాం, కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ గా కూడా టేస్టీగా ఉంటుంది. ఎస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వెజ్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ రవ్వ 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1/2 టీ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఏం చేసుకోవాలి? సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పిండి రెడీ చేసి పెట్టేశానండి. సో మినపప్పు మనం నానబెట్టేసి రుబ్బేసి నానబెట్టిన ఇడ్లీ రవ్వ కలిపేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేసి పెట్టేసాను. సో ఇడ్లీకి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకుంటాం. ఎస్. సో దీంట్లో సో ఇక్కడ ఇది ఆన్ చేసి పెట్టేసుకుందాం. ఓకే. క్యారెట్ తురుము, ఓకే, సన్నగా తరిగిన బీన్స్. సో చాలా చిన్నగా చాప్ Chop చేసుకోవాలి, బికాజ్ ఇడ్లీలో మళ్ళీ పెద్దగా ఉంటే మనం రిసీవ్ చేసుకోలేం కదా. ఎస్. సో అలాగే తరిగిన కాలీఫ్లవర్, తరిగిన పాలకూర, తరిగిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో ఈ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, ఇంకొద్దిగా ఉప్పు, అలాగే కొత్తిమీర. సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎస్. అంత సన్నగా ఎలా చాప్ చేశారు రాజు గారు? సో వస్తుందండి కొంచెం బిగ్ నైఫ్. చాలా చిన్నగా కట్ చేశారు. యాక్చువల్లీ కష్టం కదా, ప్రాక్టీస్ కావాలి. కొంచెం ప్రాక్టీస్. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. సో ఇడ్లీ పాత్రకి మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు స్టీమ్ అయిన తర్వాత ఈజీగా ఊడొచ్చేసాయండి. ఓకే. సో వీటిలలో పెట్టేసుకోవాలి. ఎస్. సో అంత సన్నగా చాప్ చేసుకోవడం కష్టం కదా, చాలా మందికి అలా రాదు కదా, కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు చాలా మంచి చాపర్స్ కూడా వచ్చాయి. సో వాటితో హ్యాపీగా చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంటుంది కదా వెజిటబుల్ ఇడ్లీ. చాలా మంచి చట్నీ కాంబినేషన్ తో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సో స్టీమ్ మీద దీన్ని ఉడికిచ్చేసుకోవాలి. సో కాస్త టైం తీసుకుంటుంది కదా. ఒక అంటే ఇది కొంచెం విజిల్ వచ్చేదాకా టైం పడుతుంది కాబట్టి ఆ లోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇటీవలి కాలంలో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ రకరకాల టెన్షన్లు. ఒకరికి చదువు గురించి అయితే మరొకరికి వృత్తి గురించి, ఇంకొకరికి ఫ్యామిలీ గురించి, అన్ని రకాల టెన్షన్ల ఫలితం నిద్రలేమి. రాత్రిపూట సరిగా నిద్ర పట్టని వాళ్ళు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. పడుకోబోయే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలు కనుక తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది, హ్యాపీగా నిద్రపోవచ్చు. ఉదయాన్నే లేచి మన వరకు ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. చిట్కా చూసారు కదా రాజు గారు, ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది కదా. అవునండి. మరి ఆ లోపు కార్యం చేసేసుకుందామా? ఓకే. సో కీరాతో చేస్తున్నాను. ఓకే. సో కట్ అండ్ ఫోల్డ్ చేస్తున్నానండి. సో ఇటువైపు కొంచెం గ్యాప్ వదిలేసి డీప్ స్లిట్స్ ఇచ్చేస్తాం. సో తర్వాత వాటిని మనం ఫోల్డింగ్ చేసుకుంటాం. సో ఇలా వస్తుంది. సో ఇది ఒక పీస్ అండి. ఓకే. సో ఇవి అయిపోయి వచ్చాయండి, ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో ఇంకా 2 చేస్తున్నాను.
సో ఇప్పుడు దాన్ని ఫోల్డ్ ఫోల్డ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మిగతా అన్ని కూడా ఫోల్డ్. ఓకే, సో ఇలా వస్తుంది. సో ఇలా అన్నీ చేసి పెట్టేసుకొని, ఎందుకంటే మనకి కొంచెం ఆ స్టీమ్ కూడా తగ్గిపోవాలి కదా. అవును. సో అప్పటి వరకు కంపల్సరీ మనం వెయిట్ చేయాలి, లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా వస్తుంది మనకి ఇడ్లీ. యాక్చువల్లీ ఆ స్టీమ్ లోనే కాస్త అది ఇంకా బాగా ఉడుకుతుంది. ఓకే, సో ఒక కార్నర్కి వేస్తున్నానండి. సో ఇవి కూడా చూసేద్దాము. వావ్, సూపర్ రాజు గారు. సో బాగా కొంచెం పొంగాయి కూడా. పొంగాయి. సో నాన్ స్టిక్, అలాగే మనం కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసాం కదండి. సో ఈజీగా క్లీన్గా మనకు వచ్చేస్తున్నాయి. ఇడ్లీస్ ఆర్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కదా మనకి. అది యాక్చువల్లీ హెల్దీ అండ్ అలాగే ఫిల్లింగ్ ఉంటుంది స్టమక్ లో, ఆయిలీ ఉండదు, ఈజీ డైజెషన్. సో కాబట్టి హ్యాపీగా ఇడ్లీ తినొచ్చు. సో డిఫరెంట్ రోజు ఒకటే ఇడ్లీ 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 బోర్ కాబట్టి ఇలా డిఫరెంట్ గా వెజిటబుల్ కాంబినేషన్స్ లో కూడా తీసుకుంటే టేస్టీగాను ఉంటుంది అండ్ అలాగే హెల్దీ కూడా. ఓకే, సో ఇంకొంచెం అడిషనల్గా ప్లేట్ కొంచెం గార్నిష్ చేస్తున్నాను నేను. సో కొంచెం డెకరేట్ చేస్తున్నాను. ఓకే, డెకో స్పూన్ అంటారు ఇది. ఓకే, సో టొమాటో సాస్, చాలా బాగుంది రాజు గారు. ఓకే, కొంచెం లుక్ అనమాట. వావ్, డిఫరెంట్ గా సీరియస్లీ చాలా బాగుంటుంది. సూపర్. వేడివేడిగా వెజ్ ఇడ్లీ రెడీ. టేస్ట్ చూడిపోయే ముందు ఇడ్లీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం. ముందుగా మినపప్పు రుబ్బి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, తరిగిన కాలీఫ్లవర్, తరిగిన పాలకూర, తరిగిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, వెజ్ ఇడ్లీ రెడీ. వెజ్ ఇడ్లీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. మంచి స్పాంజీగా వచ్చింది. అన్ని వెజిటేబుల్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. చట్నీ అక్కర్లేదు, నిజంగా అక్కర్లేదు. చాలా బాగుంది. వేడి వేడిగా తీసుకుంటే మంచి టేస్ట్, అలాగే ఒక 3-4 ఈజీగా తినేసేయండి. అంటే అల్లం ఉంది, పచ్చిమిర్చి ఉంది, కొంచెం స్పైసీగా కొంచెం జీలకర్ర పొడి వేసాం, మిగతా అన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. నాకు చాలా నచ్చింది రాజు గారు. డెఫినెట్లీ నేనైతే ట్రై చేస్తాను ఇంటికి వెళ్ళి. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చర్మం కాంతివంతంగా బాగా తెల్లగా ఉండాలనుకునే వాళ్ళు, ఛాయ పెరగాలనుకునే వాళ్ళు ఈ చిట్కా ట్రై చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా తేనె వేసుకుని ప్రతిరోజు పొరగడుపునే తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమేపీ చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది, ఛాయ కూడా మెరుగవుతుంది, అలాగే స్కిన్ కూడా క్లీన్గా తయారవుతుంది.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది మలబద్ధకంతో బాధపడుతూ అసలు ఉదయం లేవగానే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి వారికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తరచూ బొప్పాయి తినడాన్ని అలవాటు చేసుకుంటే మలబద్ధకం నుంచి ఈజీగా బయటపడొచ్చు.